అయోధ్య రామమందిర చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. కోట్లాది భక్తుల స్వప్నం సాకారమైన వేళ రామయ్య ఆలయ శిఖరం పైన ధర్మధ్వజం సగర్వంగా ఎగిరింది. ఈ అద్భుత ఘట్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. మంగళవారం జరిగిన ఈ వేడుకతో అయోధ్య నగరం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగిన పవిత్రమైన వివాహ పంచమి రోజున రాముడు జన్మించిన అభిజిత్ లగ్న ముహూర్తంలో ఈ కార్యక్రమం జరగడం దీని విశిష్టతను రెట్టింపు చేసింది. ప్రధాని మోదీ గర్భగుడిపైకి చేరుకొని 42 అడుగుల ఎత్తులో ఈ పవిత్ర పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఆలయ శిఖరం పైన ఎగురుతున్న ఈ జెండా సామాన్యమైనది కాదు. దీని వెనుక ఎంతో శ్రమ, మరెంతో చరిత్ర దాగి ఉంది. ఇది లంబకోణ త్రిభుజాకృతిలో ఉన్న కాషాయ జెండా 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో భారీగా రూపొందించారు. రాముడి శౌర్యానికి, తేజస్సుకు ప్రతీకగా జెండాపై సూర్యుడి చిత్రం, అయోధ్య రాజముద్ర అయిన కోవిధార వృక్షం మరియు పవిత్ర ఓంకారాన్ని బంగారు దారంతో ఎంబ్రాయిడరీ చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ సంస్థ పారాచూట్ గ్రేడ్ వస్త్రంతో అత్యంత నాణ్యమైన పట్టు దారాలను ఉపయోగించి 25 రోజుల పాటు శ్రమించి దీనిని తయారు చేసింది. ఇక ఎండకు వానకు చెక్కు చెదరకుండా ఉండేలా దీనిని తీర్చిదిద్దారు. ఈ జెండా పైన ఉన్న కోవిదార వృక్షం వెనక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. వాల్మీకి రామాయణం ప్రకారం కశ్యప మహామునిని మందార, పారిజాత మొక్కలను కలిపి సృష్టించినటువంటి అద్భుతమైన ఈ కోవిధార వృక్షం ఇది మన ప్రాచీన వృక్ష శాస్త్ర విజ్ఞానానికి, అయోధ్య సాంస్కృతిక వైభవానికి నిదర్శనం. రామరాజ్య ఆదర్శాలకు, భారతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ ధ్వజం ఇప్పుడు అయోధ్య ఆకాశంలో సగర్వంగా రెపరెపలాడుతోంది.